హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమాలలో సీక్వెన్స్లు, మల్టీ స్టార్ ఫిలిమ్స్ సహజంగా ఒక ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది. పెద్ద హీరోలు, మల్టీ స్టార్స్ కలిపి ఒక చిత్రం చేయడం ఈనాటిదే కాదు. గతంలో కూడా ఎన్టీ రామారావు, శోభన్ బాబు, కృష్ణరాజు, ఏఎన్ఆర్ వీళ్ళంతా కలిసి కూడా రకరకాల కాంబినేషన్లతో మల్టీ స్టార్ ఫిలిం చేయడం జరిగింది. అయితే శోభన్ బాబు గారు మాత్రం ఒక సందర్భం వచ్చిన తర్వాత మల్టీ స్టార్ సినిమాలు చేయబోట్లేని ప్రకటించి ఆ ప్రకటన కట్టుబడి ఉన్నాడు. అసలు అంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి దానికి దారితీసిన పరిస్థితులు ఏంటో ఆ వివరాలన్నీ కూడా శోభన్ బాబుతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నటువంటి ఈమెడి రామారావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, ఇప్పుడు మల్టీ స్టార్ ఫిలిమ్స్ మనం చూసాం గతంలో. ఎన్టీఆర్, శోభన్ బాబు కృష్ణరాజు, శోభన్ బాబు, ఏఎన్ఆర్ ఇట్లా రకరకాల కాంబినేషన్లో వచ్చాయి కూడా. ముఖ్యంగా ఇక్కడ శోభన్ బాబు గారి నుంచి మనం మాట్లాడుకుంటే ఒక సినిమా మహాసంగ్రామం తర్వాత తాను చాలా సీరియస్ అయ్యాయి. ఇక నుంచి నేను ఇకపై మల్టీ స్టార్ సినిమాలు చేయబోట్లేను అని ప్రకటన చేసి చాలా కోపంగా నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. అంతకుముందు మండేగుండలు, ముందడుగు లాంటి చిత్రాలు విజయవంతమైనాయి. ఆయన మహాసంగ్రామం కొంచెం ఫెయిల్ అయినట్టుగా ఉంది. దాంతో అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అసలు ఆ నిర్ణయం వెనుక కారణం ఏంటి? అవునవును. ఎందుకు నవ్వానంటే అది శోభన్ బాబు ఎప్పుడు చెప్తుండేవారు. ఇక్కడ మీకు చదువుకున్న అమ్మాయిలని సినిమా వచ్చింది. అందులో నాగేశ్వరరావు, ముగ్గురు హీరోయిన్లు, ఈవి సరోజ అనుకుంటాను, సావిత్రి గారు, కృష్ణకుమార్. అందులో అనుకోని పరిస్థితుల్లో సావిత్రి గారు శోభన్ బాబుని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఎంత మంచి పాటలు అండి, దాంట్లో చాలా మంచి పాటలు. రాజేశ్వరరావు గారు ఈ రోజుల్లో టీవీలో వచ్చినా అది అతుక్కుని చూస్తే ఎంత బాగుంటుందో. అయితే అక్కడ ఒకసారి ఎప్పుడైతే శోభన్ బాబుని అంటే సావిత్రి పెళ్లి చేసుకుందో, ఇంత అన్నపూర్ణ స్టూడియోస్ పిక్చరు, ఇంత మంచి పాటలు ఉన్న సినిమా డామ్ అందన్నమాట. ఆయన బాధపడుతుండేవాడు, కేవలం నా మూలంగా కదా సినిమా ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి చాలా బాధపడేవాడు అన్నమాట. మల్టీ స్టారరే కానీ శోభన్ బాబు పక్కన సావిత్రి వాళ్ళు చూడలేకపోయారు. ఒకటి ఇద్దరు అమ్మాయిలని పుట్టన్న డైరెక్షన్ చేస్తుండేవాడు. ఇద్దరు అమ్మాయిల్లో కూడా అలాగే, ఎందుకంటే వాణిశ్రీ డ్యూన్ క్యారెక్టర్, భానుమతి అని క్యారెక్టర్ ఒకటి, ఇంకా తర్వాత సాత్వికమైన పాత్ర అంటే ప్లెజెంట్గా ఉన్న పాత్ర ఒకటి వేసింది. దాన్ని సామర్లకోట, కాకినాడలో షూటింగ్ చేశాడు. మేము చదువుకుంటుండేవాళ్ళం, కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటుండేవాళ్ళం. దగ్గరే కనుక సామర్లకోట అంటే దగ్గర ఒక అరగంట వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇంత చూస్తే ఆ సినిమాలో అక్కడ వాణిశ్రీ గారు శోభన్ బాబుని లవ్ చేస్తుంది. లవ్ చేసినట్టు నటించి తీరా వాడు లవ్కి సిద్ధపడితే అసలు ప్రవరాక్యులు అంటాడు అన్నమాట శోభన్ బాబు క్యారెక్టర్. లవ్కి సిద్ధపడితే ఊరికే నిన్ను గేడీ చేద్దామని చెప్పేసి ఇలా లవ్ చేస్తున్నాను అన్నాను, కానీ అసలు నీ మొహం ఇచ్చే అద్దంలో చూసుకున్నానేసరికి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా సినిమా చూపించారన్నమాట. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడు? లాస్ట్లో కనిపిస్తాడన్నమాట. లేదు, ఆత్మహత్య చేసుకొని బతికే ఉన్నాడు అంటే ఆవిడలో రిపెంటెన్స్ వచ్చి మళ్ళీ అయ్యో ఇంత తప్పు చేశాను, పాపం చేశానని బాధపడుతున్న సమయంలో వచ్చి కనిపిస్తాడన్నమాట. కథ సుఖాంతం అవుతుంది. కేవలం ఆ ఒక్క కారణం చేత వాణిశ్రీ ఎవరు నాగేశ్వరరావుని పెళ్లి చేసుకోవచ్చు, కానీ వాణిశ్రీ నాగేశ్వరరావుని కాకుండా శోభన్ బాబు పెళ్లి చేసుకుంటే పెద్ద విమర్శలు పాలైపోయింది అన్నమాట. చాలామంది కూడా ఆ శోభన్ బాబు పార్టీని తీసేయమని చెప్పారు. ఎందుకని ఇంత బాగుంది కదా, వాణిశ్రీ డ్యూయల్ క్యారెక్టర్ అంత బాగా ఉంది కదా, మరి ఎందుకు అలా చేశారు అని చెప్పారన్నమాట. అందువల్ల అంటే పుట్టన్న కదా, ఎవరి మాట వినరు. మనకున్న డైరెక్టర్లో బాలచంద్ర కానీ, పుట్టన్న కానీ, దాసరి కానీ, బాపు కానీ, తర్వాత విశ్వనాథ్ గారు కానీ, ఒకసారి అనుకుంటే కేవీ రెడ్డి గారు కానీ, ఆదుర్తి కానీ, ఒకసారి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చెప్పినా, ప్రొడ్యూసర్ చెప్పినా, డిస్ట్రిబ్యూటర్ చెప్పినా సరే వినరు. అది ఇంకోసారి చెప్పుకుందాం. అయినప్పుడు కూడా ఇదేంటంటే ఆయన వినలేదు, అలాగే సినిమా రిలీజ్ చేశారు, బాధపడ్డాడు శోభన్ బాబు. అది తర్వాత మల్టీ స్టార్ అనేసరికి మంచి బ్యాడ్ టైం ఎవరికి, రామానాయుడు గారికి అన్నమాట. అప్పుడు ఏం చేశాడు, మండే గుండెలు అని చెప్పాడు అన్నమాట. పెద్ద కృష్ణ గారు, శోభన్ బాబు గారు కానీ అది పెద్ద ఆడలేదన్నమాట. అది పెద్ద అప్పుడు ఎందుకో తెలీదు, అంటే
టైం బ్యాడ్ అయితే రామానాయుడు సినిమాలు కాదు ఎవరి సినిమాలైనా ఎలా బాక్స్ ఆఫీస్ దగ్గర పల్టీ కొడతాయో చెప్పడానికి ఉదాహరణ మండే గుండెలు, కక్ష, అగ్నిపూలు ఇట్లాంటి సినిమాలన్నీ తీసి డామ్ అని పేరుపోయాయి అన్నమాట. మళ్ళీ ముందడుగుతో ఊపు వచ్చింది, ఉత్సాహం వచ్చింది. అలాగే శోభన్ బాబుతో చేసినటువంటి ఇంకో సినిమా కృష్ణ గారు ప్రాణమిత్రులు ఎన్నాళ్ళు వీచిన హృదయం అని చెప్పేసి దాన్ని కరెక్ట్గా కథ అనుకున్నారన్నమాట. ఈరోజు పోలీస్ ఇన్స్పెక్టర్, కృష్ణ గారు ఒక దొంగ. అది చాలా బాగా ఇద్దరి మధ్య స్నేహం, దారులు వేయినప్పుడు కూడా గమ్యం ఒకటి ఏంటంటే మంచితనాన్ని కాపాడడం కోసం ఆయన పోలీస్ ఆఫీసర్ అయ్యాడు, ఈయనేమో గజ దొంగ అయ్యాడు. కానీ ఉద్దేశాలు మాత్రం మంచే. అది చాలా బాగా వర్కౌట్ చేయడం జరిగింది అన్నమాట. అయితే తర్వాత కొంచెం పేరు వచ్చిన తర్వాత శోభన్ బాబు గారు మల్టీ స్టార్ పిక్చర్స్ నాకు వద్దండి, ఎందుకంటే అప్పుడు అభిమానుల్లో చాలా పోటీ ఉండేదండి. ఈయన క్లోజప్ ఉంటే ఆయన క్లోజప్ ఉండాలి, ఈయన ఫైట్ ఉన్నట్టయితే ఆయన ఫైట్ ఉండాలి, ఈయన ముగ్గురిని తన్నట్టయితే ఆయన కూడా ముగ్గురిని తన్నాలి, ఈయన క్లాప్ చేరకూడదు, ఆయన క్లాప్ చేరకూడదు. ఇట్లాంటి వాటాలు వేసుకొని సినిమాలు తీసే రోజులు వచ్చినప్పుడు శోభన్ బాబు గారు దానికి మల్టీ స్టారర్ పిక్చర్స్కి స్వస్తి చెప్తున్నానని చెప్పారన్నమాట. అదే మహాసంగ్రామం ఫెయిల్ అవ్వడం, అవునవును సినిమాలో పెద్ద నిర్ణయం. అవునవును. పైగా మహాసంగ్రామం చెప్తున్నప్పుడు కథ విషయంలో అవును ఒక విధంగాను, సినిమా రిలీజ్ అయిన ఇంకోలాగా ఉంటాడు. అవును. మన పరుచూరి గారి తన కాలంలో కూడా చెప్పాడు ఇదే విషయాన్ని. సో మహాసంగ్రామం నుంచి అంత పెద్ద నిర్ణయం తీసుకుని ఆ తర్వాత కూడా నటించలేదని తెలుసు. అవును సార్, అయితే మనకు శోభన్ బాబు ఎక్కువగా ఈ కృష్ణతోటి మా కాంబినేషన్లో మల్టీ స్టార్స్ వచ్చాయి. ఎందుకంటే కృష్ణమో మాస్ గాను, ఒక పేదవాడుగాను ఉండేటట్టు ఈక్వేషను, ఒక విప్లవకారుడు రెబలిస్ట్గా ఉండడం. శోభన్ బాబు గారు మాత్రం ఒక రిచ్ పర్సన్గా సాఫ్ట్ క్యారెక్టర్లు ఉండడం. వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ కలిసి అన్నదమ్ములుగాను, ఒక్కింటి తలుపుగాను, లేదా ఇతను వేరే ఆపోజిట్ మనం చూసాం సినిమాల్లో. సో వీళ్ళ కాంబినేషన్ సినిమాలు ఆ రోజుల్లో బాగా హిట్ అని మీరు అన్నట్టు ఈయనకొక ఫైట్ ఉంటే ఈయనకొక ఫైట్, లేదా వీళ్ళిద్దరే కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే ఈయనొక దెబ్బ ఆయనొక దెబ్బ, ఈయనకి ఇక్కడ రక్తం గారితేనో ఈ కృష్ణ గారికి ఇలా ఇట్లా కాంబినేషన్స్ వచ్చాయి కదా. ఆ సినిమాలు ఎలా నడిచాయి, ఆ రోజు బిజినెస్ ఎలా ఉండేది? రోజు కృష్ణ గారికి ముఖ్యంగా కృష్ణ గారి గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎదుటి మనిషిని బాగా గౌరవించేవారండి. శోభన్ బాబుతో కృష్ణ గారి ఆఫీసు మా ఇంటి ముందే ఉండేది, టీ నగర్లో, రంగనాథ్ ఇంటి ముందు మాట. కృష్ణ గారి ఆఫీస్ అంటే అది నిర్మల గారి ఇంట్లోనే మేడ మీద ఉండేవాడు రంగనాథ్, అక్కడ ఉండేవాడిని. ఆయన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మీరు వస్తే ఎంత గౌరవం ఇస్తారో ఒకవేళ హీరో వచ్చినా అంతే గౌరవం ఇస్తారు, ఇద్దరిని సమానంగా చూస్తారన్నమాట. అక్కడ పడిపోతారండి ఎవరైనా సరే. ఆ హీరోని చాలా భద్రంగా గౌరవంగా చూస్తారు, ఎక్కడ ఆయనకి గౌరవానికి లోపం లేకుండా చూసుకుంటారు. అలాగే గంగామంగ తీసుకోండి, ఎంత మంచి సినిమా అండి. పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు తీసుకోండి, ఎంత మంచి సినిమా అండి. అంటే కృష్ణ గారితో శోభన్ బాబు యాక్ట్ చేసే సినిమాల్లోనూ కృష్ణ గారు శోభన్ బాబుకి ఇచ్చేటువంటి ట్రీట్మెంటు, తర్వాత ఒక మెట్టు తనే పైన ఉండేలాగా, ఎవరు శోభన్ బాబే పైన ఉండేలాగా చేస్తారన్నమాట. ఆయన అంతర్గతంగా ఆయన మనసు తెలుసుకొని చాలా గౌరవాన్ని ఇస్తాడు. కానీ శోభన్ బాబు గురించి ఇంకోటి చెప్పాలంటే ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఎన్టీ రామారావు అంటే విపరీతమైన భక్తి అండి, మామూలు భక్తి. ఆయన పూజ గదిలో అది ఒకటే ఉంటుంది, ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంటుంది. తర్వాత నాగేశ్వరరావు పోలికలు ఆయన అంటారు కానండి, నాగేశ్వరరావు గారికి ఈయనకి కొన్ని వ్యక్తిగతమైన కారణాల చేత నాగేశ్వరరావు గారి సంస్థలన్నీ కూడా ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఈయన కొల్లగొట్టాడనేటువంటి భావంలో ఆయన ఉండిపోయాడు. కానీ ఎన్టీ రామారావు గారు ఏంటంటే ఆ సీతారామ కళ్యాణం సినిమా దగ్గర నుంచి, లవకుశ దగ్గర నుంచి అన్ని సినిమాల్లో కూడా ఆయన కోసం ఒక క్యారెక్టర్ రాసేవాడండి. శోభన్ బాబు ఒక క్యారెక్టర్ ఇచ్చేవారు. తర్వాత మంచి కష్టకాలంలో శోభన్ బాబుని ఆదుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు. మీకు అర్థమైందా? నత్తల శారీలో కూడా పాము మెడలో వేసుకోవాలయ్యా, 1200 రూపాయలు ఇస్తామంటే వేసుకున్నాడు. అది ఎందుకని కుటుంబ పోషణ కోసం అన్నమాట. ఎంత ఇచ్చినప్పుడు కూడా, అంటే ఆపద కాలంలో తన కుటుంబాన్ని ఆదుకునే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఎన్టీఆర్ అనే ఉద్దేశంతో ఆయన దగ్గర కండిషన్స్ ఏమీ ఉండేవి కావు. అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ ఎన్టీ రామారావు. మొదట్లో కెరీర్ మొత్తం కూడా వాంటింగ్లో శోభన్ బాబుని రికమెండ్ చేయడాలు, దగ్గర ఉండి క్యారెక్టర్లు ఇప్పించడాలు. సో తన ఇంటర్వ్యూలో కూడా చెప్పేవాడు శోభన్ బాబు చాలా అభిమానిస్తూ. ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా తాను తలుచుకొని చాలా కన్నీటి పర్యంతం అయ్యాడు. అవునవును. సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.